పాకిస్తాన్ని మొత్తం ఇప్పుడు చిచ్చడైపోతుండే, దుమ్ములేసిపోతుండే. నరేంద్ర మోడీ గారు నీళ్ళతోని షాట్ పెడితే పవన్ కళ్యాణ్ గన్నులతోనే పెట్టేస్తుండే మొత్తం. పవన్ కళ్యాణ్ గారు వన్ డే పీఎంగా వస్తే ఎలా ఉంటుంది? మొత్తం అదే నడుస్తుంది సోషల్ మీడియాలో. మీ అభిప్రాయం ఏంటి? చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారు కూడా కావాలి. యూత్ కాబట్టి, డైనమిక్ లీడర్ కాబట్టి కంపల్సరీ కావాలి. గతంలో చూసుకుంటే కూడా మన తెలుగు రాష్ట్రంలోకి వెళ్ళి పివి నరసింహారావు గారు కూడా మన దేశ ప్రధాని అయ్యారు కాబట్టి మళ్ళీ రెండో ప్రధానిగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా అయితే చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తున్నా. మోడీ మించిపోతారంటారా? అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి కావాలంటే ముఖ్యంగా మనం చూసుకుంటే జనసేన పార్టీని ఫస్ట్ బీజేపీలో విలీనం చేయాల్సి వస్తుంది. బీజేపీలో విలీనం చేసిన తర్వాత అప్పుడు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే గిట్ట ఇండియా ప్రభుత్వం నడుస్తుంది. బీజేపీ ఆల్రెడీ బలం ఉంది కాబట్టి కంపల్సరీ వీరు ప్రాంతీయ పార్టీలు అన్ని కలిస్తే ప్రధానమంత్రి అవుతాడు. కానీ అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ కాన్సెప్ట్, ఈ ఒకరోజు సీఎం అనే పీఎం అనే కాన్సెప్ట్ తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అది సక్సెస్ అయింది, అందరికీ రాదు. ఆయన వీళ్ళు ఒక్కరోజు పీఎం కావాలంటున్నారు కాబట్టి కంపల్సరీ భవిష్యత్తులో అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నా. నిజమే అది. ఎందుకంటే చూడండి, దేశంలో ఎంతమంది లీడర్లు ఉన్నారు, ఏమీలు ఉన్నారు దేశంలో. ముఖ్యమంత్రులు చేసినటువంటి సీఎం చేసారు, సీఎం డిప్యూటీ సీఎంలు చేసినటువంటి వాళ్ళకు కూడా నరేంద్ర మోడీ గారు అంత హోదా ఇవ్వడం అంతవరకు. కానీ పవన్ కళ్యాణ్ గారు రాగానే వారికి ఎంత ఒక నిజంగా ఒక వారసుడు లాగానే ఆత్మీయంగా చేస్తాడు. సో ఫైనల్ క్వశ్చన్ అండి, ఇప్పుడు పహల్గామ్ ఇష్యూ జరిగింది కదా, వన్ డే పీఎంగా ఉంటే పాకిస్తాన్ని మొత్తం ఇప్పుడు చిచ్చడైపోతుండే, దుమ్ములేసిపోతుండే. నరేంద్ర మోడీ గారు నీళ్ళతోని షాట్ పెడితే పవన్ కళ్యాణ్ గన్నులతోనే పెట్టేస్తుండే మొత్తం. అర్జున్ హీరో అనుకుంటా కదా ఒక్కడు సినిమాలో, ఆయన వన్ డే సీఎంగా మొత్తం ఏది కరప్షన్ మీదనే కదా మొత్తం యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు కరప్షన్ మీద అవసరం లేదనుకుంటా, ఆల్రెడీ కరప్షన్కి అలవాటు పడిపోయారు కాబట్టి కరప్షన్ మీద కాకుండా పాకిస్తాన్ కోసం స్పెషల్గా పవన్ కళ్యాణ్ గారు పీఎం అయితే ఇంకా బెస్ట్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే వన్ సైడ్ డిసిషన్లు ఏమైనా తీసుకోవాలంటే మా హిందువులో జోలికి రాకండి అని ఆల్రెడీ చెప్పిండు కదా పవన్ కళ్యాణ్ గారు. అలాంటి మూమెంట్లో ఇలాంటి టైంలో కనుక ఆయనకి ఇస్తే పాకిస్తాన్ ఉడ్మనష్ మ్యాప్లో లేకుండా చేస్తారు. ఇక ఏదైనా కావచ్చు. సో ఇప్పుడు ఆ ఒక్కరోజు చూసిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్ వరకు కూడా ఆయన కోరుకుంటారా పీఎంగా? కాకపోతే సినిమాల్లో ఉన్నట్టు అంత ఈజీగా బాంబులు పెట్టి లేపేయడం అట్లా ఉండదు. సినిమాలు కాబట్టి సినిమాలాగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ పీఎం అయ్యేంత వరకు ఇలాంటి ఊప్స్ అన్నీ ఉంటాయి. అక్కడికి పోయిన తర్వాత ఆయన కూడా ఏం చేయాలో అర్థం కాక సజెషన్స్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఈ గవర్నమెంట్లో ఉండే అధికారుల నిర్ణయాలు అలాంటివి ఉంటాయి కాబట్టి బాగుంటుంది. ఒకరోజు పీఎం కాదు, పర్మనెంట్ పీఎం అయినా కూడా ఎవరో అందరం ఆశించే వాళ్ళమే. బాగుంటుంది. మోడీ గారి పక్కన అంతమంది నాయకులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ పక్కన పెట్టి ఈయన ప్రతిసారి ఈయన లేపుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే నెక్స్ట్ ఏమైనా ఈయనకి వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఉంది ఇన్ ఫ్యూచర్లో. అంటే ఇప్పటికిప్పుడు కాకపోవచ్చు, ఇప్పటికిప్పుడు కాకపోయినా సెంట్రల్లో ఆయన ఛాయిసెస్ చాలా వరకు ఉన్నాయి. జనసేన అవసరమైతే భారతీయ జనతా పార్టీలో విలీనం చేశాడు అనుకోండి, నెక్స్ట్ టర్మో ఇప్పుడు ప్రధానమంత్రి తర్వాత ఇంకో 10 ఏళ్ళ తర్వాత బీజేపీలో ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరు కావాలనేది కూడా 2-3 ఆప్షన్ల కింద తీసుకుంటా. అటు పోతే మధ్యప్రదేశ్ నుంచి యోగి ఆదిత్యనాథ్, అలా వాళ్ళ తర్వాత ఇక్కడ సౌత్ ఇండియా నుంచి కావాలనుకుంటే మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అలా కూడా తీసుకునే ఆలోచనలు ఉండవచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్ బెస్ట్. పిలుచుకోలేదు కాబట్టి ఆ పేరుకు, ఆ వాల్యూకు, చరిత్రలో కూడా ఆ పవనానికి చరిత్రలో కూడా చాలా మంచి నేమ్ ఉన్నది ఆ గాలికి, ఆ పవనానికి. దాని మీద పాటలు కూడా ఎన్నెన్నో ఉన్నాయి. సో అందరికీ ఊపిరినిచ్చేవాడు. సో అందరిని ఒకలాగా చూడాలి, మంచి చెడు అని కాకుండా అందరిని ఒకలాగా చూడాలని కోరుకుంటున్నాను. అలాగే విద్య వైద్యం ఫ్రీగా చేయాలి. ఉచిత విద్య వైద్యం ఉండాలి. ఈ ఫ్రీ పథకాలనే కదా అవి తీసేస్తే కష్టపడేవాడు ఖచ్చితంగా కష్టపడతాడు. ఇప్పుడు నాలంటి వాడు డిగ్రీ చేసిండు, వచ్చేస్తుందిలే ఏదో ఏది జాబ్ లేని వాళ్ళకి ఏదో ఇస్తారు కదా, అటువంటి డబ్బులు ఇస్తూ ఉంటారు కదా, నిరుద్యోగ భృతి. ఆ నిరుద్యోగ భృతులు ఇచ్చాను కానీ నెల నాకు వచ్చేస్తుంది కానీ నేను జాబ్ ఎందుకు నాకైతే సరిపోతలే అనుకుంటున్నాడు. అవి ఫ్రీ పథకాలు లేకుండా నువ్వు ఏం చదువుకున్నావు, ఎందుకు చదువుకున్నావు, తర్వాత ఎందుకు చదవలేదు, ఇంకా చదువు ఇంట్రెస్ట్ ఉందా వాడిని చదివించండి. లేదు అంతవరకే చదువుకున్నాను, కనీసం మినిమం డిగ్రీ ఉండాలి కదా. ఈ 10th ఇంటర్లో అసలు వద్దు. అసలు ఆ 10th ఇంటర్లో జాబ్ చేయడం మానేస్తే వాళ్ళు అక్కడికి వెళ్తారు, డిగ్రీ చదువుకుంటారు. సో చదివించాలి. 10th ఇంటర్లో చదివడం మాత్రంటే చదువుకోలేనాడు ఉంటాడు, అటువంటి చదివించాలి ఖచ్చితంగా. అందుకనే ఫ్రీ విద్య వైద్య పెట్టిననుకోండి ప్రతి ఒక్కరు ఫ్యూచర్లో డెవలప్ అవుతారు. మనం ఇప్పుడు చెప్పుకుంటాం అమెరికా అది అట్లా, చైనా అట్లా, జపాన్ అట్లా అని చెప్పేసి మనం ఎందుకు మన దేశాన్ని మనం ఎందుకు చెప్పుకోకూడదలా, ఇతర దేశాలు ఎందుకు చెప్పుకోకూడదలా? సో ఖచ్చితంగా మంచి పరిపాలన సాగించాలి. కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా సేవ చేయాలని కోరుకుంటాను. రాజకీయాలలో ఖచ్చితంగా పెద్ద పెనుమార్పు రావాలి. ఏంటంటే ఉచితాలు ఉండకూడదండి. ఉచితాలు ఏ విషయంలోనూ ఉండకూడదు. కేవలం ఆరోగ్యం, వైద్యం విద్య ఈ రెండు ఉచితంగా ఇచ్చి ప్రగతి పదంలో నడిపించినట్లయితే ఇప్పుడు కుర్రకారికి కానీ అందరికీ కూడా అవకాశాలు వస్తే అందరూ కూడా ప్రగతి పదంలో నడుస్తారు. అంతే తప్ప ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఉచితాల గురించి ఆలోచించి సర్వనాశనం చేసే రాష్ట్రాలని, దేశాన్ని కూడా. ఉచితాలు లేకుండా ఉంటేనే భవిష్యత్తు బాగుంటుందని నేను అనుకుంటాను.
గ్యాస్ బండ పథకం ఉంది. అంటే నిజంగా కొనుక్కోలేని వారికి అది చాలా హెల్ప్ అవుతుంది కదా. ఇప్పుడు గ్యాస్ బిల్ తగ్గినా దానికి వేరే వాటికి ఉపయోగించుకోవడానికి ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి అది చాలా హెల్ప్ అవుతుంది కదా. ఉచితాలు తీసేయడం వల్ల కొంచెం వాళ్ళు అంటే నిజంగా కావాల్సిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారేమో. ఉచితాలు తీసి ఉన్నందువల్ల ఇబ్బంది పడుతున్నారు. ఉచితాలు తీసేస్తే ఇబ్బంది పడరు. ఎందుకంటే అప్పుడు పుష్కలంగా పని దొరుకుతుంది. ఆరోగ్యకరమైన మనకు కావాల్సింది ఏంటండి? ఆరోగ్యం, విద్య కదా. చదువుకుంటే ఉద్యోగం వస్తుంది. ఏంటి మనం ఉద్యోగంతో బతుకుతూ ఉంటాం. ఏమాత్రం అనారోగ్యం వచ్చినా సరే ప్రభుత్వం చూసుకుంటుంది. ఇంకేంటి ఉచిత బండ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ బండలు ఆల్రెడీ 100 బండలు కొనుక్కోవచ్చు ఉచితాలు తీసేస్తే. చదువుకునే వాళ్ళ గురించి ఓకే సార్, చదువుకొని వాళ్ళు ఏదో పని చేసుకునే వాళ్ళు మిడిల్ క్లాస్ వ్యక్తులు ఇలాంటి వాళ్ళు మొత్తం అందరూ చదువుకుంటారు. అప్పుడు చదువుకుంటేనే కదా ఆరోగ్యం, ఉద్యోగం వచ్చేది కదా. అప్పుడు ఎగ్జిస్టింగ్ వాళ్ళ గురించి అడుగుతున్నాను. అడ్జస్టింగ్ వాళ్ళు ఇప్పుడు ఉంటారండి, అప్పుడు ఉండరు. ఈ 2 తీసేస్తే అప్పుడు ఉండరు అడ్జస్టింగ్ వాళ్ళు. అందరూ ఐశ్వర్యవంతులు ఉంటారు. వాస్తవంగా రాష్ట్రాలు సర్వనాశనం అయిపోవడానికి కారణం ఉచితాలే. పేదలకు ఇస్తున్నామంటున్నారు కానీ పెద్దలు దోషిస్తున్నారు. పూర్తిగా పేదలకేం అందవి. ఆ డబ్బు అలాగా సంక్షేమానికి, ఈ 2 సంక్షేమానికి ఉపయోగిస్తే బ్రహ్మాండంగా మన రాష్ట్రాలు అభివృద్ధి చెందితే, ఉద్యోగాలు వస్తాయి, పనులు ఉంటాయి. బండ గురించి ఎవడో దేపరించడు, ఒక బండే కావాలని ఎవడో ఆలోచించడు. ఖచ్చితంగా అసలు మనకు మనిషికి కావాల్సిన ఇల్లు, ఒక ఇల్లు, ఒక ఉద్యోగం, ఒక ఏమంటారు ఆరోగ్యానికి సంబంధించిన ₹1 కూడా మన సొంత ఖర్చులు అవ్వకుండా ఉండాలి. అప్పుడే కదా బాగుంటుంది. ఇప్పుడు ఆరోగ్యం గురించి కొంతమంది జీవితాలే నాశనం అయిపోతుంటాయి. ఒక చిన్న ఫ్యామిలీ ఒక అనారోగ్యం వస్తే మిడిల్ ఫ్యామిలీలో ఒక్క దెబ్బకి లేచిపోతారు. ఆస్తులు ఉండవు, అంత దోసేస్తున్నాయి ఇప్పుడు ఈ ఆసుపత్రి వర్గాలు. ఈ మందులు మాకులతోటి ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఒకరోజు ఒక చిన్న అనారోగ్యంతో వెళ్తే పెద్ద అనారోగ్యం చూపించి లక్షలు దోసేసి వాడిని పేదవాడిని చేస్తున్నారు. కాబట్టి నేనేమంటాను, విద్యా ఉద్యోగం ఫ్రీగా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగం, ఆరోగ్యం ఈ 2 ఫ్రీగా ఇచ్చినట్లయితే మనిషి బ్రహ్మాండంగా బతకగలుగుతాడు. ఉచితాల గురించి ఆలోచించేటప్పుడు